హైదరాబాద్ సీసీఎస్ ఏసీపీ ఉమామహేశ్వరరావును ఏసీబీ కోర్టుకు తీసుకొచ్చారు ఏసీబీ అధికారులు. కాసేపట్లో ఏసీబీ న్యాయమూర్తి ఎదుట హాజరుపరచబోతున్నారు. ఉమామహేశ్వర అవినీతి అక్రమాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. బంజారాహిల్స్లోని ఏసీబీ ప్రధాన కార్యాలయంలో ఏసీపీ ఉమామహేశ్వరరావును ప్రశ్నించారు అధికారులు. ఇప్పటివరకు స్వాధీనం చేసుకున్న డాక్యుమెంట్స్ గురించి ఆరా తీస్తున్నారు. సీసీఎస్లో ఉన్న ఏసీపీ ఉమామహేశ్వరరావు ఛాంబర్లో కొన్ని ఫైల్స్ ను కూడా ఏసీబీ స్వాధీనం చేసుకుంది. ఆ కేసు వివరాలపై కూడా ఆరా తీశారు. అయితే నిన్నటి నుంచి ఉమామహేశ్వరరావు ఏసీబీ విచారణకు సహకరించడం లేదని అంటున్నారు దర్యాప్తు అధికారులు. హైదరాబాద్ సీసీఎస్ ఏసీపీ ఉమామహేశ్వరరావును ఏసీబీ కోర్టుకు తీసుకొచ్చారు ఏసీబీ అధికారులు. దీనికి సంబంధించి మా కరెస్పాండెంట్ కిరణ్ అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. కిరణ్, పోలీసులు ఏసీబీ అధికారులకు సంబంధించి మీ దగ్గర ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటి? ఎటువంటి డాక్యుమెంట్స్ సమర్పించారు? దేవి, కొద్ది నిమిషాల క్రితమే నాంపల్లి ఏసీబీ కోర్టులో ఉమామహేశ్వరరావును హాజరుపరిచారు ఏసీబీ అధికారులు. అయితే ఒకవేళ ఉమామహేశ్వరరావుకు సంబంధించి న్యాయవాది బెయిల్ పిటిషన్ కనుక దాఖలు చేస్తే లీగల్ ప్రొసీడింగ్స్ లో భాగంగా ఏసీబీ అధికారులు కూడా కస్టడీ కోరే అవకాశం ఉంటుంది. సో ప్రస్తుతం అయితే ఏసీబీ కోర్టులో ఉమామహేశ్వరరావు హాజరుపరిచారు. మరికొద్దిసేపట్లో ఇటు న్యాయమూర్తి కూడా దీనిపైన తీర్పు విధించే అవకాశం ఉంటుంది. అయితే ఉమామహేశ్వరరావును కూడా గడిచిన కొద్ది గంటలుగా అతను విచారించారు. నిన్నంతటి కూడా చాలా సుదీర్ఘంగా ఉమామహేశ్వరరావును ఇంట్లోనూ అలాగే పలు ప్రాంతాల్లో అంటే తెలుగు రాష్ట్రాల్లో 14 ప్రాంతాల్లో ఒక కాలంలో సోదాలు జరిపారు. సోదాలు జరిపిన క్రమంలోనూ అలాగే ఇంట్లో సీజ్ చేసిన చాలా విలువైన ఆభరణాలు, నగదు, వెండితో పాటుగా విలువైన డాక్యుమెంట్స్, ల్యాండ్ డాక్యుమెంట్స్ తో పాటుగా అతని ల్యాప్టాప్ విషయానికి వస్తే కూడా కొంత సమాచారం సేకరించారు ఏసీబీ అధికారులు. ఇందులో విషయానికి వస్తే సందీప్ అనే ఎవరైతే పోలీసు కొంతమంది అధికారులతో కూడా కొన్ని బినామీకి సంబంధించిన వ్యాపారాలు నిర్వహించారు ఉమామహేశ్వరరావు అని చెప్పి ఏసీపీ అధికారులు కూడా కనుగొన్నారు. అలాగే ఇటు ఏసీపీ ఇబ్రహీంపట్నంగా ఉన్నప్పుడు కూడా కొన్ని ల్యాండ్ సెటిల్మెంట్లో తలదూర్చారు, కొన్ని కేసులు కూడా నీరుగార్చారు. అలాగే కొంతమంది బాధితులు ఎవరైతే వస్తారో వారిని కూడా వేధిస్తూ అక్కడి నుంచి కూడా అక్రమంగా వారి నుంచి లావాదేవీలు జరిపారనేది ఏసీపీ అధికారుల దృష్టికి వచ్చింది. అయితే ఏసీబీ అధికారుల దృష్టికి కూడా బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12లోని మెయిన్ హెడ్ ఆఫీస్లో కూడా కొంతమంది ఇబ్రహీంపట్నం నుంచి కూడా బాధితులు వచ్చారు, ఉమామహేశ్వరరావు పైన ఫిర్యాదు చేశారు. ఇతను ఏసీపీ అధికారిగా ఇబ్రహీంపట్నంలో ఉన్నప్పుడు తమను వేధించారు, కొన్ని ల్యాండ్కు సంబంధించిన వ్యవహారంలోనూ తలదూర్చారనేది కొంతమంది కూడా ఫిర్యాదు చేశారు. అతనితో పాటుగా సీసీఎస్ సంబంధించి సెంట్రల్ క్రైమ్ స్టేషన్లో కూడా ఇతను దర్యాప్తు అధికారిగా ఉన్నాడు కాబట్టి వాటికి సంబంధించిన కొన్ని కీలకమైన ఫైల్స్ కూడా దర్యాప్తుకు సంబంధించిన ఫైల్స్ కూడా ఏసీబీ అధికారులు సీజ్ చేసినట్టుగా తెలుస్తోంది. ల్యాప్టాప్ అలాగే ఈ ఫైల్స్ తో పాటుగా సందీప్ అనే పేరుతో కొంత ఆర్థిక లావాదేవీలు కావచ్చు, అలాగే బినామీలకు సంబంధించిన వ్యాపార లావాదేవీలు కావచ్చు, ఇవంతా కూడా ఏ విధంగా ఉమామహేశ్వరరావు గత కొంతకాలంగా ఏ విధంగా ట్రాన్సాక్షన్స్ చేశాడు, అలాగే వాటికి సంబంధించి ఎంత మేర ఆర్థికంగా ఇతను అక్రమంగా సంపాదించాడు అనేది ప్రస్తుతం కొన్ని వివరాలు అయితే ఏసీబీ అధికారులు కూడా సేకరించినట్లుగా తెలుస్తోంది. ఓవరాల్ గా 3 సార్లు అంటే ఇతని సర్వీస్ అంతా కూడా 3 సార్లు సస్పెండ్ అయ్యాడు. అయినప్పటికీ కూడా సెంట్రల్ క్రైమ్ స్టేషన్ లో అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ గా ఉమామహేశ్వరరావు ఒక కీలకమైన కేసులో దర్యాప్తు అధికారిగా ఉన్నాడు. సాహితీ ఇన్ఫ్రాటెక్ సంబంధించిన ఒక ఫ్రాడ్ కేసులో 900 కోట్ల రూపాయలకు సంబంధించిన ఫ్రాడ్ కేసులో అక్యూజ్డ్ కి అతను సహకరించారు. బాధితుల విషయంలో కూడా వారికి న్యాయం చేసే విషయంలో తాత్సారం చేశారనేది ఆరోపణ. అయితే దాటికి సంబంధించి కూడా దర్యాప్తు ఏ మేరకు వచ్చింది, దర్యాప్తులో ఏ విధమైన లుసుగులు ఉన్నాయి, అలాగే ఉమామహేశ్వరరావు ఏ విధంగా అక్యూజ్ సహకరించారనేది ప్రస్తుతం ఏసీపీ అధికారులు అతను ప్రశ్నించారు, కొన్ని ఆధారాలు కూడా సేకరించారు. అయితే ఏ క్షణంలోనైనా ఏసీపీ జడ్జి వారు అతనికి సంబంధించి ఇప్పుడు ప్రస్తుతం అయితే కోర్టులో ఉన్నారు కాబట్టి ఏసీబీ కోర్టులో న్యాయమూర్తి ఎదుట ఏసీబీ అధికారులు కూడా అతను హాజరుపరిచారు కాబట్టి రిమాండ్ విధిస్తారా లేదంటే ఏం జరుగుతుంది అనేది మరి కొద్దిసేపట్లో కూడా తెలిసే అవకాశం కూడా ఉంటుంది. బట్ ఇప్పటి వరకు పరిశీలిస్తే 14 ప్రాంతాల్లో తెలుగు రాష్ట్రాలు ఇటు విశాఖ అలాగే చోడవరంతో పాటుగా హైదరాబాద్, గట్కేసర్, మల్కాజ్గిరి, కుక్కడపల్లి, అశోక్ నగర్ లో 17 ప్రాపర్టీస్ సంబంధించి పైగా అతను అక్రమంగా ఆస్తులు సంపాదించాడనేది ప్రస్తుతం అయితే ల్యాండ్ డాక్యుమెంట్స్ సీజ్ చేశారు. అలాగే ఇంట్లో కూడా అంటే తన నివాసంలో ఎక్కడైనా డబ్బు దొరకకుండా జాగ్రత్త పడుతూ తన మామయ్య ఇంట్లోనూ అలాగే బ్రదర్ ఇంట్లో కూడా 34 లక్షల రూపాయలు దాచిపెట్టాడు. వాటిని కూడా సీజ్ చేశారు. 60 తులాల బంగారాభరణాలు, వెండి ఆభరణాలు కూడా సీజ్ చేశారు. అలాగే 14 ప్రాంతాల కాలంలో దాడులు జరిపినప్పుడు కూడా పలు విలువైన డాక్యుమెంట్స్ సీజ్ చేసినప్పుడు ఆ బినామీ పేర్లు ఎవరైతే ఉన్నారో వాటికి సంబంధించి కూడా ఆధారాలు కావచ్చు, పాస్బుక్స్ కావచ్చు, వాటన్నిటి కూడా పరిశీలించారు. అయితే ఇంకా 2 బ్యాంకు లాకర్లకు సంబంధించి కూడా ఉమామహేశ్వరరావు నుంచి వివరాలు సేకరించాల్సి ఉంటుంది. ప్రస్తుతం అయితే ఉమామహేశ్వరరావుకు సంబంధించిన బంధువులు న్యూజిలాండ్ లో ఉన్నారు. వారికి సంబంధించి
బ్యాంక్ లాకర్ వివరాలు వెల్లడించేందుకు కూడా ఉమామహేశ్వరరావు నిన్న ఏసీబీ అధికారులు సోదాలు జరిపిన క్రమం నుంచి కొద్ది నిమిషాల క్రితం వరకు అంటే ఏసీబీ కోర్టులో హాజరుపరిచిన క్రమం వరకు కూడా ఏసీబీ అధికారులకు విచారణలో సహకరించాలనేది ఏసీబీ అధికారులు చెప్తా ఉన్నారు. అయితే ఈ 2 బ్యాంకు లాకర్లను కూడా ఓపెన్ చేయాల్సి ఉంటుంది కాబట్టి ఇతను వివరాలు వెల్లడించలేదు కాబట్టి బ్యాంక్ అధికారులకు కూడా ఒక నోటీస్ కూడా ఇచ్చే అవకాశం కూడా ఉంటుంది. అంటే వాటిని ఫ్రీజ్ చేయాలని చెప్పి. అయితే వాటిని కూడా ఓపెన్ చేసేందుకు అలాగే ఈ కేసు ఇంకా మరికొంత సమాచారం రాబట్టాల్సి ఉంటుంది కాబట్టి అలాగే ఇంకా ఎంత మేర అక్రమ ఆస్తులు సంపాదించారనేది తెలియాల్సి ఉంటుంది కాబట్టి కస్టడీ కోరే అవకాశం కూడా కనిపిస్తుంది. మరికొద్దిసేపట్లో ఏసీబీ నాంపల్లి మెజిస్ట్రేట్ వారు ఎక్కడైతే ఉమామహేశ్వరరావుకు సంబంధించి కూడా ఇటు జ్యుడిషియల్ రిమాండ్ విధిస్తారా లేదంటే జ్యుడిషియల్ కస్టడీకి అనుమతిస్తారా అనేది ప్రస్తుతం అయితే వాదోపవాదాలు కొనసాగుతున్నాయి. మరికొద్దిసేపట్లో కూడా దీనిపైన కూడా తీర్పు వెలువరించే అవకాశం కనిపిస్తుంది. థ్యాంక్ యూ కిరణ్.